ఈ పెద్ద మనిషి ఇవన్నీ ఏవీ చేయకపోగా ఉద్యోగస్తులను మరీ దారుణంగా మోసం చేస్తూ ఈ పెద్ద మనిషి చేసిన మోసాలు ఇప్పటికే 4 డిఏలు పెండింగ్. మా హయాంలో మామూలుగా ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాలి. 5 ఏళ్ల కాలం అంటే 10 డిఏలు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవ్వాలి. మేము 11 డిఏలు ఇచ్చినాం మా హయాంలో. అది కాదు, అంతకన్నా ఒకటి ఎక్కువ, 11 డిఏలు ఇచ్చినాం మా హయాంలో. వస్తూనే మేము ఐఆర్ వేసినాం. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇచ్చినాం 27%. కాలయాపన లేకుండా పిఆర్సీ కూడా వేసినాం. ఎంప్లాయీస్ ఇబ్బంది పడకుండా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకొని నడిపిస్తూ వీళ్ళ గురించి ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో వీళ్ళ గురించి మేము ఆలోచన చేసి జీపీఎస్ అనే విధానం కూడా తీసుకొచ్చినాం. వీళ్ళు ఓపీఎస్తో ఇబ్బందులు పడతా ఉంటాయి, సిపిఎస్తో ఇబ్బంది పడతా ఉంటాయి. ఈరోజు మేము చేసిన జీపీఎస్ అనేది దేశం మొత్తం కాపీ కొడతా ఉంది. ఈరోజు పరిస్థితి చూస్తే ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్. ఈ జూన్ వస్తే 5వ డిఏ పెండింగ్. ఈ జూన్లో 5వ డిఏ కూడా పెండింగ్. అధికారంలోకి వస్తానే ఐఆర్ అన్నారు, ఇంతవరకు రూపాయి ఇచ్చిన పాపాన పోలా. మెరుగైన పిఆర్సీ అన్నాడు, మా హయాంలో వేసిన పిఆర్సీ చైర్మన్ కూడా తీసేసినారు, కొత్తోని కావాలని వేయడంలా. ఎందుకంటే కొత్త వాళ్ళని వేసినారు అని అంటే మళ్ళీ రిపోర్ట్ రికమెండేషన్స్ వచ్చిందంటే వెంటనే జీతాలు పెంచాలి. కాబట్టి ఉద్యోగస్తులకు అసలు పిఆర్సీ వేయడంలా. పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ 5 పెండింగ్ ఇప్పటికే. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పోలీసులకు మామూలుగా సరెండర్ లీవ్ ఒకేసారి ఇస్తారు. సరెండర్ లీవ్ కనీసం ఇస్తే ఒకేసారి ఇస్తారు. ఒక సరెండర్ లీవ్ వస్తే కనీసం వాళ్ళకు 60,000 రూపాయలన్నా కనీసం చేతికి అందుతుంది. 60,000తో వాళ్ళు ఏదో కొబ్బు ఏదో చేసుకోవాల్సినట్టు ఏదైనా చేసుకుంటారు. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు సరెండర్ లీవ్ను కూడా స్ప్లిట్ చేస్తున్నాడు. సరెండర్ లీవ్ను కూడా వాయిదా పద్ధతులు పెడతా ఉన్నాడు. ఒకవైపున సరెండర్ లీవ్లలో వాయిదాలు పెడుతూనే మరోవైపున 5 సరెండర్ లీవ్స్ పెండింగ్, 15 నెలల టీఏలు పెండింగ్ పోలీసులకు. మేము తెచ్చిన జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు. ఎన్నికలకు ముందు ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగస్తులకు అందరికీ జీతాలు అన్నాడు. ఈరోజు పరిస్థితి ఏంటంటే నెలలో జీతాలు ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్, వీటి అన్నింటి కింద ఉద్యోగస్తులకు ఇప్పటికే 35,000 కోట్ల రూపాయలు చంద్రబాబు బాకీ. అయినా వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. ఎవడైనా అడిగితే వాళ్ళ ఎంప్లాయీ యూనియన్ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అని పాపం ఆ పిల్లోడు నోరు తెరిచి అడిగితే ఆ పిల్లోని మీద దొంగ కేసులు పెట్టి, ఉద్యోగస్తుల మీద దొంగ కేసులు పెట్టి అసలు ఆ పిల్లోని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసినారు. దొంగ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఇప్పుడు క్యాంపెయిన్ చేసినాడని చెప్పి. ఇప్పుడు ఈ మనిషి ఏమంటాడు, సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఏమంటున్నాడు, సంతానమే సంపద అంటున్నాడు. సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, సంతానమే సంపద అంటున్నాడు. అని అంటూ ఏమంటున్నాడు, 3 కానండి 4 కానండి అంటాడు. ఇంకా మోటివేట్ చేస్తూ ఇంకా ఏమంటాడు, మీరు 3 కంటే నేను 30,000 ఇస్తానంటాడు. 4 కంటే ఇంకా 30,000 అంటాడు. 40,000 ఇస్తానంటున్నాడు. ప్రజలంతా మొత్తుకుంటా ఉన్నారు, అయ్యా 30,000 కథ 40,000 కథ దేవుడు ఎరుగు, 3వ సంతానం 4వ సంతానం కథ దేవుడు ఎరుగు. నువ్వు సూపర్ 6 సూపర్ 7లో ఇచ్చిన హామీలు ఏమైనాయి స్వామి, ఇంతవరకు వాటి పరిస్థితే దిక్కు తెలియడం లేదు మాకు. ఫస్ట్ వాటి గురించి ఆలోచన చేయి నువ్వు, ఆ తర్వాత నువ్వు 3వ సంతానము 4వ సంతానం గురించి నువ్వు చెప్తే ఏదో అంతో ఇంత వినేదానికి అవకాశం ఉంది అని ప్రజలు ఈరోజు మొత్తుకుంటా ఉన్నారు. నిజంగా మొట్టమొదటిసారిగా నేను చూస్తా ఉన్నా, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తాడో కనీసం ఆయనన్నా పాటించాలనా, కనీసం ఆయన కొడుకైనా పాటించాలనా. ఆయన కొడుకు ఒకడే, ఆయనకు ఒకడే, కానీ బీదోళ్ళకు మాత్రం 4 కావాలా. వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవ్వకూడదు, వాళ్ళ బతుకులు ఎప్పుడు చితికిపోయి ఉండాలా.
అనే ఆలోచన, దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే ఒక చంద్రబాబు తప్ప ఇంక మూడో వాడు ఎవడు ఉండడు.